క్రైస్తవ జీవితం అంటే మనము ఊహించే జీవితం అయితే కాదు. క్రైస్తవ జీవితం అనేది చాలా ఉన్నతమైనది. క్రైస్తవ జీవితంలో ఇంకా ఉన్నతమైన జీవితం ఏమిటి అనంటే కుటుంబ జీవితం. చెప్పండి, ఏ జీవితం? కుటుంబ జీవితం క్రైస్తవ జీవితంలో గొప్పది. ఎందుకు కుటుంబ జీవితం గొప్పది అని అన్నాను అనంటే, కుటుంబ వ్యవస్థను స్థాపించింది దేవుడే. చెప్పండి, కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు? దేవుడే. మొట్టమొదటి వివాహం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎవరికి చేశాడు? ఆదాము హవ్వకు చేశాడు. వారిద్దరిని జతపరిచింది ఎవరు? ఏకం చేసింది ఎవరు? జాగ్రత్తగా వినండి. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఈ భూమి మీద దేవునికి ఇష్టమైనది ఏమిటంటే క్రైస్తవ కుటుంబం. దీవించాలనుకునేది కూడా క్రైస్తవ కుటుంబాన్ని. అయితే మరో మాట ఆయన అన్నారు, ఏంటంటే అపవాది కూడా పాడు చేయాలని దేనికోసం ప్రయత్నిస్తాడంటే కుటుంబాలను పాడు చేయడానికి ప్రయత్నిస్తాడంట. దేని పాడు చేయడానికి? కుటుంబాలను. వాడెప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అందుకే ఈరోజు నేను దేవుని ద్వారా దీవించబడాలంటే, దేవుని ద్వారా మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉండాలనంటే మనము ఎలా బ్రతకాలనేది కొద్ది నిమిషాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. మనల్నైనా మన కుటుంబాలనైనా దీవించాల్సింది ఎవరు? దేవుడే. మనుషుల దీవెనలు అవేమీ మనకేమీ తెచ్చిపెట్టవు. మనుషుల దీవెనలు మనకేమీ మేలు చెయ్యవు. దీవించటానికి మనిషిలో ఏ గొప్పతనము లేదు. ఒక వ్యక్తినైనా కుటుంబాన్నైనా దీవించాల్సింది ఎవరంటే దేవుడే. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది కదా, ఇది మనందరికీ తెలుసు. మీరు ఏ వివాహాలకు, ఏ క్రైస్తవ వివాహాలకు వెళ్ళినా, ఏ పెళ్లి కార్డుల్లో మీరు చూసినా, ఏ బ్యానర్లో మీరు చూసినా పైన చిన్న చిన్న అక్షరాలతో ఓ మాట ఉంటుంది. ఏంటో చెప్పండి? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఏది బైబిల్లో అలాగే ఉందా? బైబిల్లో అలాగే ఉందా? చెప్పాలి, మీరు మాట్లాడట్లా. బైబిల్లో అలాగే ఉందా? లేదు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అనేది పూర్తి మాట అంటే పూర్తి మాట కాదు. అది కట్ చేశారు. అది కొంతమంది ఆ మాటను ఎలా అర్థం చేసుకుంటారంటే, వివాహము ఘనంగా ఉండాలని ఎవరు చెప్తున్నారంట? బైబిలే చెప్తుంది కదండి. అందుకే మా పిల్లోడి వివాహం, మా కూతురి వివాహం గ్రాండ్గా చేస్తాం. గ్రాండ్గా చేస్తే ఎలా చేసినట్టు? ఘనంగా చేసినట్టు. ఎవరు చెప్పారు నీకు ఇది? నో. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అంటే అర్థం ఏంటంటే నువ్వు ఘనంగా చెయ్యాలరా నాయనా అని కాదు. ఒకవేళ అదే అర్థమైతే డబ్బున్నోళ్ళు అయితే ఘనంగా చేస్తారు, డబ్బు లేని వాళ్ళు ఘనంగా చేయగలరా? చేయలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారంటే గ్రాండ్గా జరగాలని అప్పులు చేసి తర్వాత పెళ్ళైన తర్వాత ఆ అప్పులు తీర్చడానికి నానా కష్టాలు పడతారు. పెళ్ళి ఎంత గ్రాండ్గా జరిగిందనేది ముఖ్యం కాదండి. అన్యులకైతే పెళ్ళి గ్రాండ్గా జరగాలనుకుంటారు. ఏమనో తెలుసా? మన ఇంట్లో పెళ్ళి అవుతుంది, మన ఇంట్లో జరిగే పెళ్లి కోసం మన ఊర్లో 10 రోజులన్నా మాట్లాడుకోవాలి. 10 రోజులు మాట్లాడుకోవడానికి ఏం చేస్తావు? అవసరమైన ఖర్చు కంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తావు. అలా చేసేసి గ్రాండ్గా జరిగింది అని అంటావు. ఎందుకు అంత గ్రాండ్గా, అనవసరంగా ఎందుకు అంత ఖర్చు పెట్టమంటే మళ్ళీ ఈ వచనం చూపిస్తారు మళ్ళీ. నో. వివాహ జీవితం, వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని బైబిల్ చెప్పడం లేదు. ఘనమైనదిగా ఉండాలని చెప్తుంది. ఎలా ఉండాలంట? ఘనమైనది గాను, పక్కనే ఉంది పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. అంటే వివాహ జీవితం వాళ్ళ వివాహం ఘనంగా జరగడం కాదు, వివాహ జీవితం ఘనంగా ఉండాలి. చెప్పండి అందరూ కలిసి. వివాహం ఘనంగా జరగడం కాదు, చెప్పండి, వివాహ జీవితం ఘనంగా ఉండాలి.
గొప్పగా ఉండాలి. వివాహం ఘనంగా జరగకపోయినా ఏ ప్రాబ్లం లేదు. మీరేదో అన్నీ చేశారు, ఈలో పెద్ద వర్షం వచ్చింది, మీరు అనుకున్నట్టుగా జరగలేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వివాహం గ్రాండ్గా జరగకపోయినా పోయిందేమీ లేదు. మరి ఏంటి ఘనంగా ఉండాలండి ప్రతాప్ గారు అని అంటే, పెళ్లి ద్వారా జతపరచబడిన భార్య భర్తల జీవితం ఉందో చూశారు, అది ఘనంగా ఉండాలి. పెళ్ళి ఒకరోజే ఉంటుంది, జీవితం బతికినంతకాలం ఉంటుంది. ఆ ఒక్కరోజు పెళ్ళి ఎలా జరిగినా పర్లా, కానీ వాళ్ళ జీవితం గొప్పగా ఉండాలని బైబిల్ చెప్తుంది. క్రైస్తవులారా అర్థం చేసుకోండి, బైబిల్లో ఉన్న దేవుడు వివాహం ఘనంగా జరిగించండి, గ్రాండ్గా జరిగించండి, ఎంత గ్రాండ్గా జరిగితే దేవుడు అంత మహింపరచబడతాడనేది తప్పు. మరేంటి, వివాహం ఎలా జరిగినా పర్వాలేదు, కానీ వివాహం ద్వారా జతపరచబడిన భార్యాభర్తలు ఇద్దరు దేవునికి మహిమకరంగా జీవిస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంట, ఘనంగా ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు వివాహం ఘనంగా ఉండాలా, జీవితం ఘనంగా ఉండాలా? జీవితం ఘనంగా ఉండాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము కుటుంబాలకు సంబంధించిన వాళ్ళమే. మన కుటుంబాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఈ వాక్యం విన్నవారిలో వివాహం కాని వారు ఉన్నారు. వివాహం కాని వారైనా వారి కుటుంబం ఉందా లేదా? ఉంది. వివాహం కావాల్సిన వారు ఉన్నారు, తర్వాత వివాహం అయిన వారు ఉన్నారు, తర్వాత వివాహమై పిల్లలు పుట్టిన చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, వివాహమై పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి మనవల్లో మనవరాలను చూసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మనమంతా, మనకందరికీ కుటుంబాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒక క్రైస్తవ కుటుంబం దేవుని ద్వారా దీవించబడాలంటే, ఒక క్రైస్తవ కుటుంబ జీవితం ఘనంగా ఉండాలంటే, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలి? ఇప్పుడు కుటుంబం బాగోవాలంటే ఇల్లు బాగోవాలా, మనుషులు బాగోవాలా? కానీ మనుషులు బాగోవాలనుకుంటారా, ఇల్లు బాగోవాలనుకుంటారా? ఇల్లు బాగోవాలి. అందుకే వాస్తు చూడండి, ఈ వైపు నీ గుమ్మ ఉందా లేదా, ఆ వైపు తలుపు ఉందా లేదా, ఆ వైపు గొయ్యి ఉందా లేదా, ఈ వైపు నుయ్యి ఉందా లేదా, అన్నీ చూసుకుని కడతారు. ఇంతకీ ఆ భర్త మూర్ఖుడు అనుకోండి, ఎన్నుంటే ఏం లాభం? బైబిలు దిక్కులు చూస్తే కుటుంబం బాగుంటుందని, వాస్తు చూస్తే కుటుంబం బాగుంటుందని ఎక్కడా లేదు. ఓ కుటుంబం బాగోవాలంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులు బాగోవాలి. ఓ కుటుంబంలో 3 4 ఉన్నారనుకోండి, నలుగురు కూడా దేవుని భక్తిలో ఎదిగారు అనుకోండి, ఆ కుటుంబం బాగుంటుందా లేదా? బాగుంటుంది. వ్యక్తులు సరిగా లేకుండా ఎన్ని బాగుంటే ఏమి లాభం చెప్పండి? వ్యక్తులు బాగోకుండా ఏదుంటే ఏమి లాభం? జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం చదువుకున్న ఈ వచనాల్లో నుండి ఒక కుటుంబం దేవుని ద్వారా దీవించబడాలంటే, ఓ కుటుంబం దేవుని వాక్యానుసారంగా చక్కగా వాళ్ళ జీవితం ఘనంగా ఉండాలంటే ఏమి చేయాలో చెప్తాం. రండి, బైబిల్ గ్రంథంలోంచి మనం ఆ మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 18వ వచనము నుండి 21వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. రండి. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడుకొనుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునల మీదను వాటిని వ్రాయవలెను. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత వరకు ఏమవును? విస్తరించును. తర్వాత 22వ వచనం కూడా చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని
మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా ఏం చెయ్యాలి? నడుచుకొనవలెను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలంటే మోషే చెప్తున్నాడు. మోషే ఎవరికి చెప్తున్నాడు అని అంటే ఆయన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అంటే ఏ తరం అయితే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిందో ఆ తరం నశించిపోయింది. వాళ్ళ తర్వాతి తరం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎదిగారు. వాళ్ళు మరి కొన్నాళ్ళల్లో కనాను దేశంలోకి అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి వాళ్ళు అడుగు పెట్టబోయే ముందు వారు ఎలా బ్రతికితే ఆ దేశములో దీవించబడతారో, వారు ఎలా బ్రతికితే ఆ దేశములో వారిని దేవుడు దీవిస్తాడో ఈయన స్పష్టంగా చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తులు లేక ఒక కుటుంబం దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అంటే ఎవరు బాగోవాలన్న? ఇల్లు బాగోవాలా? వ్యక్తులు బాగోవాలా? వ్యక్తి బాగోవాలి. ఆ వ్యక్తి బాగోవాలి అనంటే ఏమి చెయ్యాలి అనంటేనంట 18వ వచనం చెప్తుంది. మొదటి మాట, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఒక కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే, కుటుంబంలో ఉన్న వ్యక్తులను దేవుడు దీవించాలంటే మొదటి మాట ఏమి నేర్చుకుంటున్నాము అనంటే ఆ వ్యక్తి హృదయంలో ఎవరి మాటలు ఉండాలంటే దేవుని మాటలు ఉండాలి. అదే చెప్తున్నాడు 18వ వచనంలో, కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములలోనూ మీ మనసులలోనూ ఉంచుకొని అన్నాడు. దేవుణ్ణి వెంబడిస్తున్న మనం, యేసుక్రీస్తును ఆరాధిస్తున్న మనం, మన హృదయాల్లో మనం ఉంచుకోవాల్సింది ఎవరి మాటలు? దేవుని మాటలు ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటూ మనం ముందుకు సాగాలి. కానీ నిజం చెప్పండి, మన హృదయాల్లో దేవుని మాటలే ఉన్నాయా? నిన్నటి వారం వాక్యం ఏం చెప్పాను అని నిన్న వారం వచ్చిన వాళ్ళని అడిగానే అనుకోండి, సగం మంది ఏం మాట్లాడరు. బాగానే చెప్పారండి, సరే బాగా చెప్పానా బాగా చెప్పలేదా కాదు, ఇంతకీ ఏం చెప్పాను మర్చిపోయానండి అంటే ఆ మాటలు ఎక్కడ లేవు, మనకి హృదయంలో లేవు. అందుకే 4 మాటలు వరుసగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 4 మాటలు దేవుని వాక్యం విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి. మొదటి మాట ఏమిటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. చెప్పండి, గుండెల్లో ఉండాలంటే ముందేం చేయాలి? శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం వినేటప్పుడు మనం అటు ఇటు చూస్తూ, దేవుని వాక్యం వినేటప్పుడు ఫోన్లో మెసేజ్లు ఏమన్నా వచ్చినాయా అని ఫోన్లు చెక్ చేసుకుంటూ, దేవుని వాక్యం వినేటప్పుడు పక్కవారితో మాట్లాడుకుంటూ ఉండడం వలన మనకు వచ్చేది ఏముండదు. ఇక్కడ నిలబడి చెప్తున్న సేవకుని వర్తమానం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా అంటే నీ దృష్టి, నీ మనసు వేరే చోటకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఎంతమంది కూర్చొని వింటున్నారు, కానీ మీరందరూ వాక్యం వింటున్నారని మాత్రం నేను నమ్మి మోసపోను, నేను నమ్మను. కారణం ఏంటో తెలుసా? మీరు ఎక్కడే ఉండొచ్చు, మీ మనసులో ఎక్కడో ఉంచవచ్చు. వదిలేసి వచ్చిన కార్యక్రమాల మీద కానీ కుటుంబం మీద కానీ మనసు ఉంచుకుంటారు. కొంతమంది అయితే ఎప్పుడు వెళ్ళిపోదామో, ఎప్పుడు వదులుతారా. కొంతమంది అయితే ఎవరు వస్తున్నారు, ఎవరు కూర్చుంటున్నారు. ఇందాక చెప్పాను కదా, పోలీస్ ఇన్స్పెక్టర్లు ఎలా చూస్తా ఎవరు కూర్చుంటున్నారు. ఇవన్నీ నీకెందుకమ్మా? అసలు నువ్వు వచ్చింది ఎవరు మాట్లాడడానికి? దేవుని మందిరానికి వచ్చిన మనం ఏం వినాలంటే దేవుని వాక్యం వినాలి, శ్రద్ధగా వినాలి. నేను ఒక మాట చెప్తాను ఎవరికైనా, దేవుని మందిరానికి వచ్చి ప్రియులారా వాక్యం వినకుండా వెళ్ళిపోవడం వలన మనకు వచ్చేది ఏమైనా ఉందా? చెప్పండి ఒకసారి. ఏమీ లేదు. నేను అందుకే ఎవరైనా ప్రార్థన చేయించుకునేటప్పుడు మాట అడుగుతాను, ఏంటి ఇప్పుడు వచ్చారు, చివరి వరకు ఉండరా అని అంటాను. ఉంటామండి అంటారు. ఉన్నప్పుడు నేను చాలా ఆనందిస్తాను, లేదండి వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు నేను చాలా బాధపడతాను. అరే నువ్వు వచ్చావు కదా, వచ్చింది ఎందుకు? ఎవరి మాటలు వినాలి? నువ్వు దేవుని మాటలు వినకుండా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవడం వలన నీకు వచ్చేది ఏమన్నా ఉంటుందా? జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. నిన్ను దేవుడు దీవించాలి అంటే దేవుడు ఎలా దీవిస్తాడంటే పాస్టర్ గారి ద్వారా దీవించడు. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను దీవించాలంటే పాస్టర్ గారి ద్వారా దీవించడు దేవుడు. మరి ఎవరి ద్వారా దీవిస్తాడండి? ఆయన వాక్యం ద్వారా దీవిస్తాడు.
దేవుని మందిరానికి వచ్చినప్పుడు మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన వాక్యాన్ని ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా అంటే మన చూపు ఇంకో చోటికి వెళ్ళకూడదు, మన మనసు ఇంకో చోటికి వెళ్ళకూడదు. రెండోది ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. చెప్పండి, దేని విశ్వసించాలి? దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం వినడం వల్ల మనకేమీ రాదు, కానీ విశ్వాసం ఉంచడం వలన మనం ఎంతో దీవించబడతాం. ఇవి సేవకుల మాటల్లాగా మనం ప్రియులారా విశ్వసించడం కాదు. ఎవరి మాటల్లాగా అంటే దేవుని మాటలు. ఇది వైస్ వెర్సా అన్నమాట. అంటే ఒకటి జరిగితే ఇంకోటి జరుగుద్ది. బైబిల్లో ఉంటుంది, వినుట వలన ఏం కలుగును? విశ్వాసం. ఆ వినుట ఎవరు గురించిన మాట వలన? దేవుని గురించిన మాట నువ్వు వింటే నీకేం కలుగుద్దంటే దేవుని మీద, వాక్యం మీద ఏం కలుగుద్ది? విశ్వాసం. ఈనాడు మనలో చాలామందికి సరైన విశ్వాసం లేకపోవడానికి గల కారణం ఏంటంటే సరిగా ఏం వినడం లేదంటే వాక్యం వినడం లేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ముందుగా మనం వాక్యాన్ని వినాలి. రెండోది విన్న వాక్యాన్ని మీద ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. మూడో మాట ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని అంగీకరించాలి. చెప్పండి, ఏం చేయాలి? అంగీకరించాలి. ఓ మాట అడుగుతున్నాను, దేవుని వాక్యం సేవకుడు చెప్పినప్పుడు అది సేవకుని మాటలాగా నువ్వు వినకూడదు. ఎవరి మాటలాగా వినాలంటే దేవుని మాటలాగా వినాలి. అంటే దేవుడు సేవకుడు ఒకటేనని నేను అనడంలా. కొంతమంది సేవకులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత మాటలు దేవుని మాటలా చెప్తారు. వాళ్ళ మాటలు మనం వినక్కర్లా. కానీ సేవకుడు దేవునికి లోబడుతూ, దేవుని యందు భయభక్తులు కలుగుంటూ, దేవుని వాక్యంలో ఉన్న విషయాన్ని మీకు చెప్పేటప్పుడు ఆ మాటలు సేవకుని మాటగా కాకుండా దేవుని మాటగా భావించి దాన్ని ఏం చేయాలంటే యు హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నువ్వు అంగీకరించాలి. ఏది మనలో ఎంతమంది అంగీకరిస్తాం? మనతో ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏం చేస్తామో తెలుసా? వాక్యం విషయంలో ఒకవేళ ఏదైనా బాధతో వచ్చారనుకోండి, కన్నీటితో వచ్చారనుకోండి, ఆ కన్నీరు కారుస్తూ మందిరానికి వచ్చావు, బాధతో మందిరానికి వచ్చావు, ఆ రోజు సేవకుడు ఆదరించే వాక్యం చెప్పినప్పుడు నువ్వేమంటావంటే ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, నాకున్న దుఃఖాన్నంతా ఏం చేశాడైనా తొలగించాడని చెప్తావు. ఓకే, అయిపోయింది. వచ్చే వారం వచ్చావు, ఏ బాధలు లేవు, నెమ్మదిగానే మందిరానికి వచ్చావు. కానీ ఈసారి సేవకుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పలేదు, కానీ నీలో ఉన్న పాపం చూపించాడు, నీలో ఉన్న లోపం చూపించాడు. నువ్వు ఇలా ఉండకూడదు, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలని చెప్పాడు అనుకోండి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు నన్ను గద్దించాడు అనుకోరు. పాస్టర్ గారు నా గురించి చెప్పాడు, మరి అదేంటి ఇందాకడేమన్నావు, మరి నాతో ఎవరు మాట్లాడారు? జాగ్రత్త వినండి. నీకు ఇష్టమైన మాటలేమో దేవుడు మాట్లాడినట్ట, నీ కష్టమైన మాటలేమో సేవకుడు మాట్లాడినట్ట. అంటే నువ్వేం చేస్తున్నావు? నీకు ఇష్టమైన దాన్ని తీసేసుకుంటున్నావు, నచ్చని దాన్ని ఏం చేస్తున్నావు? మళ్ళీ సేవకుడి మీదకే ఊతున్నావు అన్నమాట. అది నీకు క్షేమం కాదమ్మా. సహోదరుడా, సహోదరి, ఏ పాపం విషయంలోనైనా నువ్వు ఇలా బ్రతకూడదని సేవకుడి ద్వారా మాట్లాడినప్పుడు, అది వాక్యములో నుంచి మాట్లాడినప్పుడు ఆ మాటలు సేవకుని మాటగా కాదు, ఎవరి మాటగా అంటే చెప్పండి, దేవుని మాటగా నువ్వు అంగీకరించు. తిరిగి సేవకుని మీద వదలొద్దు. ఇలా చెప్పాడేంటి, అలా చెప్పాడేంటి, ఎలా చెప్పాడు? ఆ సొంత మాట చెప్పాడా, బైబిల్లోని చెప్పారా? బైబిల్లోని చెప్పినప్పుడు సేవకుని మాటగా నువ్వెందుకు తీసుకుంటున్నావు? కొంచెం సీరియస్ అయ్యారు, నవ్విస్తానులేండి. ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఆయనకు ఒక గేదె ఉందంట. చెప్పండి, ఏముంది? గేదె ఉందంట. ఆ గేదెకి కాస్త జబ్బు చేసిందంట. జబ్బు చేస్తే అతను ఆ గేదె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జబ్బు చేసిందండి అని అంటే అతను అన్నాడంట, ఒక మందు లాంటిది ఇచ్చాడట. ఆ మందు ఆ గేదెకి తినేలా చెయ్యండి, ఆ మందు వేసుకుంటే, ఇప్పుడు మనం అంటే ఏం మింగుతాం? ట్యాబ్లెట్లు మింగుతాం. వాటికి ట్యాబ్లెట్లు ఎంత ఎత్తే సరిపో కదా, పెద్దది కదా అది. కాబట్టి మందు ఉంటుంది ముద్దలాగా. కాబట్టి అలాంటిది మింగించండి అని అంటే సరేనని తీసుకెళ్ళాడంట. అది ఎంత నోరు తెరమన్నా తెరట్లేదంట. అప్పుడు మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలా మింగట్లేదండి, ఆ మందు వేసుకోవట్లేదండి అని అంటే సేవకుడు ఆ డాక్టర్ అన్నాడంట, అంత ఇదెందుకు అయిపోతున్నారు, గొట్టం లాంటిది చూడండి, ఆ గొట్టంలో
ఆ గొట్టం చిన్న గొట్టం లాంటిది తీసుకుని అది ఆ గేదె నోట్లో పెట్టండి, మీరు ఇటువైపు నుంచి మందు వేసి మీరు ఉఫ్ఫను వదండి, అప్పుడు ఇందులోకి వెళ్ళిపోద్ది, కడుపులోకి వెళ్ళిపోద్ది అని అన్నాడంట. ఇదేదో భలేగా ఉందనుకుని వెళ్ళాడంట. ఆ గేదె దగ్గరికి వెళ్ళి గొట్టం తీసుకెళ్ళాడంట. ఆ గొట్టం పెట్టాడంట, అందులో మందు వేసాడంట, ఉఫ్ఫను ఊదాడంట. ఇదేదో కొత్తగా వచ్చింది అనుకుని గేదె కూడా ఉఫ్ఫను ఊదిందంట. ఇప్పుడు ఆ మందు ఏమైంది? కొంతమంది ఏం చేస్తారంటే, సేవకుడు వాక్యం ద్వారా మాట్లాడితే ఇది నాకు వచ్చిందని తీసుకోరు, మళ్ళీ ఎవరి మీద రుద్దుతారంటే పాస్టర్ గారి మీద రుద్దుతారు. నా కోసమే చెప్పాడు. నో, నువ్వు అలాగ ఓదడం వలన ఓ మాట అడుగుతున్నాను, ఆ మందు మింగడం వల్ల గేదెకి ప్రయోజనమా కాదా? సేవకుడు గట్టిగా చెప్పడం వల్ల సేవకుడికి వచ్చేదేమన్నా ఉందా? ఏముంటుందండి? ఇప్పుడు మీకు గట్టిగా చెప్తే మీకు శత్రువు నేను అవనా? అవుతాను. మరి ఎందుకు చెప్పాలి? దేవుడు చెప్పమన్నాడు. మరి ఆయన చెప్పమన్నప్పుడు చెప్పకపోతే ఎలా? చెప్పాలి కదా. అందుకే దైవజనుడితో ప్రవక్తతో దేవుడు మాట అంటాడు, వాళ్ళు విన్నా చెప్పు, వాళ్ళు వినకపోయినా చెప్పు. మీరు ఇర్మియా గ్రంథం చదవండి. ఇర్మియా ఎన్ని మాటలు చెప్పినా ఆ ఇశ్రాయేలీలు ప్రియులరు ఆ వాక్యాన్ని వినలేదు, విశ్వసించలేదు, అన్వయించుకోలేదు. కాబట్టి దేవుని వాక్యం మన గుండెల్లో ఉండాలంటే మొదటిగా వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. రెండోది ఆ వాక్యం మీద ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. మూడోది ఏం చేయాలి? అన్వయించుకోవాలి. ఇది ఎవరికో కాదు. ఎవరికి ఈ మాట? నాకే. ఏ వారం మందిరానికి వచ్చినా, దేవా ఈ వారం నువ్వు నాతో మాట్లాడు అనే ఆశతో మందిరానికి రా, దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది మూడోది. నాలుగో మాట ఏం చెయ్యాలి అని అంటే, దేవుని వాక్యాన్ని అంగీకరించటమే కాదు, అన్వయించుకుని దాని ప్రకారం జీవించాలి. దాని ప్రకారం జీవించాలి. వాక్యం ఎలా చెప్పారమ్మా అంటే, వాక్యానికి మార్కులు వేసే వాళ్ళు ఉన్నారంట. కానీ విచిత్రం, ఆ వాక్యం నిన్ను ఎంతలా మార్చిందంటే ఎవరో చెప్పలేకపోతున్నారంట. ఎందుకంటే వ్యక్తులను మార్చే శక్తి మనుషులకు ఉండదు. ఎవరికి ఉంటుందంటే దేవునికి. స్తోత్రం చెప్పండి. కాబట్టి నా వైపు చూస్తూ వినండి. కుటుంబం బాగోవాలనంటే కుటుంబంలో ఉన్నవారి గుండెల్లో, హృదయంలో ఎవరి మాటలు ఉండాలి? దేవుని మాటలు. దేవుని మాటలను మన హృదయంలో భద్రం చేసుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, నీ హృదయం అనే పలక మీద, చూడండి ఎక్కడ రాసుకోవాలి, తీయండి. సామెతల గ్రంథం, సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువుతోనూ సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. చదవండి జాగ్రత్తగా. నీ హృదయం అనే పలక మీద వాటిని ఎక్కడ రాసుకోవాలంట? పిల్లలు స్కూల్కి వెళ్ళి, చిన్నపిల్లలు స్కూల్కి మామూలు పలకతో, ఖాళీగా ఉన్న, జాగ్రత్త వినండి, మామూలుగా పలక స్లేట్ తీసుకెళ్తారు. వచ్చేటప్పుడు ఖాళీ పలకతో రారు. ఆ పలక మీద ఏముంటాయి? కొన్ని రాస్తారు. రాసి ఏమంటారు తెలుసా? ఇవి ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని ఏం చెయ్యాలి? దుద్దాలి. దుద్దిన తర్వాత మళ్ళీ రేపొద్దున నువ్వు తీసుకెళ్ళాలి. ఒకవేళ నువ్వు దుద్దలేదు అంటే నువ్వు సరిగా రాయలేదు అని అర్థమని వాళ్ళు చెప్తారు కదా. అలాగే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఖాళీ పలకలతో వచ్చి దేవుని వాక్యాన్ని ఇక్కడ రాసుకుని ఎక్కడికి వెళ్ళాలి? మనం ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుద్ది అని అంటే, ఈ హృదయంలో ఉన్న వాక్యం నీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఒక మనిషిని మార్చగలిగేది ఒక మనిషి కాదు. ఒక మనిషిని మార్చగలిగే శక్తి దేనికి ఉందంటే దేవుని వాక్యానికి. అయితే ఆ వాక్యం హృదయంలో ఉండడం వలన మనకు వచ్చే ప్రయోజనాలు 3 ఉన్నాయి. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలు? చాలా ఉన్నాయి. కానీ ఎన్ని చెప్తాను? 3 చెప్తాను. ఆ 3 ఏమిటో చూడండి. కీర్తనల గ్రంథం, అమ్మ తీయండి, 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యము
ఉంచుకొని ఉన్నాను. ఈ 119వ కీర్తన అద్భుతమైన కీర్తన రాసిన ఈ భక్తుడు అంటున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నానో తెలుసా? నీ వాక్యము. అంటే ఈ వచనం మనకేమి నేర్పిస్తుందంటే, మొదటి మాట, దేవుని వాక్యం హృదయంలో ఉండడం వలన మనము పాపం చెయ్యము. ఆమేనండి, చెప్పండి. పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలి? వాక్యం. ఈ మాటలు అందరూ వినండి. చాలామంది మందిరానికి వస్తారు, వచ్చి ఇక్కడ వాక్యం విన్నప్పుడు వాళ్ళ హృదయం మండుతుందన్నమాట. అవును ప్రభువా, నేను ఎవరి కోసం బ్రతకాలి? నీ కోసం బ్రతకాలి, నీ కోసమే జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలని ఎంతో అగ్గిలం మీద గుగ్గిలం అన్నట్టు మండిపోతారు. బయటికి వెళ్ళేసరికి మొత్తం చల్లారిపోద్ది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో తప్పు చేస్తావు, ఏదో పాపం చేస్తావు, ఏదో చేయకూడదు అనుకున్నా చేసేస్తావు, అప్పుడు మళ్ళీ నీరు గారిపోతావు. అలాంటిది జరగకుండా ఉండాలి అని అంటే, అమ్మ నా వైపు చూడండి, అలాంటిది జరగకుండా నీ బ్రతుకు చక్కగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే నీ గుండెల్లో ఎవరి వాక్యం అంటే దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంచుకుంటే నువ్వేం చేయవు తెలుసా? పాపము చేయవు. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండడానికి నా గుండెల్లో ఏ మాటలు ఉంచుకోలే. ఎవరి మాటలు ఉంచుకున్నానంటే నీ మాటలే ఉంచుకున్నాను. నీ గుండెల్లో ఆయన మాటలు ఉన్నాయా? అప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండగలవు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకగలవు. చాలామంది అంటారు, దేవుని కోసం బ్రతకాలని ఆశ ఉందండి, పాపం చేయకూడదని ఉంటుందండి, కానీ చేసేస్తున్నానండి. కారణం ఏంటంటే హృదయంలో వాక్యం తగ్గింది. అది ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ వాక్యాలను నింపుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యం నిన్ను పాపమునకు ప్రియులార దూరముగా ఉంచుతుంది. ఇది మొదటి మాట. రెండోది ఏంటో చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14:2-14 ఏముందో చూడండి. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. స్తోత్రం చెప్దాం ఒకసారి. మన హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవడం వలన దేని మీద విజయం సాధిస్తామో అప్పుడే మర్చిపోయారు. దేని మీద? పాపము మీద విజయం సాధిస్తాము. రెండవది, హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవడం వలన దుష్టుని మీద విజయం సాధిస్తాం. దుష్టుడంటే ఎవరండి? ఎవరో కాదు, సాతాను. సాతానికి బైబిల్లో ఎన్నో పేర్లు ఉన్నాయి. అపవాది అంటారు, దుష్టుడు అంటారు, అబద్ధికుడు అంటారు, మోసగాడు అంటారు. ఇలా సాతానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇక్కడ దుష్టుడు అనేది ఎవరి గురించి అంటే సాతాను గురించి. చాలామంది దేవుని కంటే ఎక్కువగా సాతానికి భయపడే నాకు ఎవరికంటే ఎక్కువగా? నన్ను రుజువు చేయమంటారా? చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత మీరు ఇంటికి వెళుతూ, మీరు సైకిల్ మీదనో బండి మీదనో కాకుండా నడుచుకుంటూ వెళుతూ రోడ్డు మీదనో ఒక నిమ్మకాయ తొక్కారే అనుకోండి, ఆ నిమ్మకాయకి పసుపు ఉందనుకోండి, నీ గుండెలు ఉంటాయా నీలో? అయిపోయాను. ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో, ఏంటి, దేనికి? ఏదో అయిపోద్దేమో, ఏదన్నా నా మీద ప్రయోగిస్తున్నారేమో, ఎవరైనా నా మీద ఏదైనా చేసేస్తున్నారేమో, అమ్మ బాబోయ్ నా పని అయిపోయింది. ఎందుకంత భయం నీకు? కొంతమంది క్రైస్తవులు ఎరుగుదునండి, వాళ్ళ నోట్లో ఎప్పుడు దేవుని మాట కంటే సైతానుగాడి మాట ఎక్కువ ఉంటుంది. సైతానుగాడు ఇలా చేసేసాడు, ఈడు ఇలా చేసేసాడు, ఆడు అలా చేసేసాడు. చిన్న తప్పు జరిగింది, తప్పు ఇతను చేసిన తప్పు కూడా ఎవడు చేసాడంట? ఓరే, తప్పు చేసింది నువ్వు కదా. వాడు చేసి కొన్ని ఉంటాయి, వాడు ప్రేరేపించి కొన్ని ఉంటాయి. అన్నీ నువ్వు చేసేసి ఎవరి మీద దోహేస్తావు? అపవాది మీద దోహేస్తావు. కాదు 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 జాగ్రత్తగా వినండి. అపవాది శోధిస్తాడు.
అపవాది మనం పాపం చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వాడి శోధనలు ప్రియులారి ఎన్నో విధాలుగా ఉంటాయి. కానీ ఆ అపవాదిని మనం జయించాలి అంటే, వాడికి భయపడకుండా మనము బ్రతకాలి అని అంటే, మన గుండెల్లో ఎవరి మాటలు ఉంచుకోవాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంటే అపవాది నిన్ను చూసి భయపడతాడు. గట్టిగా చెప్ప, నువ్వు చూసి అపవాదిని, నువ్వు అపవాదం చూసి భయపడటం కాదు, నిన్ను చూసి ఎవడు భయపడతాడు? అందుకే యాకోబు అన్నాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. మనం ఎదిరించేస్తాం కానీ లోబడం. ముందు నీ గుండెల్లో దేవుని వాక్యం ఉంచుకో. ఆ వాక్యం నీ హృదయం అనే పలక మీద వ్రాసుకో. ఆ మాటలు నీ గుండెల్లో ఉంచుకుని ఆ వాక్య ప్రకారం జీవించు. అప్పుడు ఏ అపవాదైనా, ఏ అపవాది శక్తి అయినా నీవు జయించగలవు, నీవు జయించగలవు. ఎక్కడుందండి ఆ ధైర్యం మనకి? పిల్లలకి జ్వరం తగ్గలేదంటే చాలు, ఏదో పట్టేసిందేమని భయపడిపోతాం మనం. రాత్రికాలం ఏడిస్తే చాలు, ఏదో పట్టేసిందిరా బాబు అని భయపడతాం. ఏం తెలుసండి నీకు యేసుప్రభు? యేసుప్రభు అంటే చేతగానోడా? ఆయన గుండెల్లో నీ మాటలుంటే, ఆయన హృదయంలో నీ మాటలుంటే ఈ భయాలన్నీ ఎందుకుంటాయి నీకు? ఏమీ ఉండవు. ఏది చేసినను నాలో ఎవరున్నారంటే వాక్యమై ఉన్న దేవుడున్నాడు అనే ధైర్యం నీకుంటుంది. ఉన్నదా మరి ఆ ధైర్యం? కాబట్టి దేవుని వాక్యం హృదయంలో ఉండడం వల్ల పాపం మీద ఏం సాధిస్తాం మనం? విజయము. దేవుని వాక్యం హృదయంలో ఉండడం వల్ల అపవాదం మీద ఏం సాధిస్తాం? విజయం సాధిస్తాం. మూడో మాట, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 165వ వచనం తీయండి. కీర్తనలు 119వ కీర్తన 165వ వచనం, 165వ వచనం ఏముందో చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీయూ లేదు. ఈ వచనం మనకేమి నేర్పిస్తుందనంటే, దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోవడం వలన లోకం మీద మనం విజయం సాధిస్తాము. చెప్పండి, దేని మీద? గట్టిగా చెప్పండి, దేని మీద? లోకము మీద మనం ఏం సాధిస్తాము? విజయం సాధిస్తాము. ఓ మాట అడుగుతున్నాను, మనం ఎక్కువగా మనుషులకు భయపడతామా, దేవునికి భయపడతామా? అబద్ధం చెప్పకుండా నిజం చెప్పండి. కారణం ఒకటే, నువ్వు దేవునికి భయపడలేదు. ఎందుకు దేవునికి భయపడలేదంటే నీ హృదయంలో ఉండాల్సినంత ఏముండట్లేదు, వాక్యం ఉండట్లేదు. ఒకవేళ మన హృదయాల్లోనే వాక్యం ఉంచుకుంటే మనము, జాగ్రత్త వినండి, పాపాన్ని జయిస్తాము, అపవాదిని జయిస్తాము. మూడో మాట, దేన్ని జయిస్తాము? లోకాన్ని కూడా మనము జయిస్తాము. పడిపోము. లోకములోనే ఉంటాం కానీ ఆ లోకము మన మీద ప్రభావం చూపించలేదు. కానీ మనమే లోకం మీద ఏం చూపిస్తామో తెలుసా? ప్రభావం. అంటే దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, నీ గుండెల్లో వాక్యం ఉంటే గనక ఏ మనుషుల మధ్య నువ్వు ఉంటున్నావో వాళ్ళని బట్టి నువ్వు మారవు, కానీ నిన్ను బట్టి వాళ్ళు మారతారు. నా మాటలు అర్థమవుతున్నాయా సహోదరులారా? అర్థమవుతున్నాయా? గుండెల్లో గనక వాక్యం ఉంటే, హృదయంలో వాక్యం ఉంచుకుంటే, జాగ్రత్త వినండి, నువ్వు ఉన్నవారిని బట్టి నువ్వు మారవు, కానీ నిన్ను బట్టి ఎవరు మారతారు? నీతో ఉన్నవారు మారతారు. అబ్బా, మందిరానికి వెళ్ళినప్పటి నుంచి ఇతనిలా లేడండి, ఇంతకుముందు వీళ్ళ ఇంట్లోంచి చాలా దెబ్బలాట్లు వినిపించేయండి, ఇప్పుడు ఏం వినిపించట్లేదండి. మందిరానికి వెళ్ళినప్పటి నుంచి ఏదో అయ్యిందండి. ఏమీ అవలేదు. మందిరానికి వెళ్ళి వాక్యం విని ఆ వాక్యం ఎందులో ఉంచుకున్నాడంటే హృదయంలో ఉంచుకున్నాడు. కాబట్టి అతని జీవితం ఏమైంది? మారింది. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చి లోకాన్ని ప్రభావితం చేసే శక్తి దేనికి ఉందంటే వాక్యానికి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అడుగుతున్నాను, ఈ వాక్యం నీ గుండెల్లో ఉందా? ఉండాల్సినంత ఉందా? నిజంగానే ఉందా? ఉండాల్సినంత ఉంచుకుంటున్నావా? ఏదో మందిరానికి వచ్చినప్పుడు 4 మొక్కలు ఇనేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా కాదు. చక్కగా ఆ వాక్యాన్ని నీ గుండెల్లో దాచుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు నువ్వెక్కడుంటే అక్కడ లోకం ప్రభావితం అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ప్రియులారా.
నేను ఆదికాండం చదువుతున్నాను ప్రస్తుతం, నా పర్సనల్ బైబిల్ స్టడీ ఇంటి దగ్గర ఆదికాండం చదువుతున్నాను. ఆదికాండంలో మనకి ప్రియమైన ఎంతోమంది ఉంటారు. అందులో ఒక ఆయన ఎవరంటే, మాలాంటి యవ్వనస్తులకి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన మాదిరి ఎవరంటే యోసేపు. చెప్పండి, ఎవరండి? యోసేపు. ఓ మాట అడుగుతున్నాను, యోసేపు ఐగుప్తు దేశంలోకి బానిసగా వెళ్ళాడు కదా, ఐగుప్తీయులను బట్టి యోసేపు ప్రభావితం అయ్యాడా? యోసేపును బట్టి ఐగుప్తీయులు ప్రభావితం అయ్యారా? యోసేపును బట్టి ఐగుప్తీయులు ప్రభావితం అయ్యారు. ఒకటే కారణం, యోసేపు దేవునికి లోబడుతూ తన గుండెల్లో ఆయన మాటలు ఉంచుకున్నాడు. ఆయన గుండెల్లో ఉన్నాడు దేవుడు, యోసేపు గుండెల్లో ఉన్నాడు దేవుడు. అందుకే మీరు ఎక్కడైనా చూడండి, ఎవరితోనైనా యోసేపు మాట్లాడేటప్పుడు దేవుడి గురించే మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఉదాహరణగా చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేయండి. పోతీఫరు భార్య తప్పు చేద్దామని ప్రేరేపించినప్పుడు ఏమన్నాడో తెలుసా? అమ్మా, దేవుడు చూస్తుండగా నేనింత కీడు మూట కట్టుకోలేను, దేవునికి విరోధంగా నేను ఈ పని చేయలేను. అంటే ఎవరి గురించి మాట్లాడాడు? దేవుడి గురించి. సరే, ఏదో చేసింది, తర్వాత అతను తప్పించుకున్నాడు, ఆవిడేమో నిందేసింది. ఈ ఇంట్లోంచి కాస్త ఎందులో పడ్డాడు? ఆయన జైల్లో పడ్డాడు. జైల్లో పడిన తర్వాత పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతికి కలలు వచ్చినప్పుడు, ఆ కలల భావంతో వాళ్ళు చింతగా ఉన్నప్పుడు యోసేపు అంటాడు, ఎందుకంత చింతగా ఉన్నారంటే, కలలు వచ్చినాయి, దాని అర్థం మాకు తెలియడం లేదు అని అంటే, ఎందుకంత చింతిస్తున్నారు, ఆ కలలేంటో చెప్పండి నేను చెప్తాను అని అంటే, నువ్వు చెప్పగలవా అంటే ఆయన ఏమంటాడంటే, నేను కాదయ్యా, ఎవరంటే దేవుడు చెప్పగలడు. అక్కడ కూడా ఎవరి కోసం మాట్లాడతాడంటే దేవుడి కోసమే. సరే, అది అయిపోయింది. యోసేపు చెప్పినట్టుగా కలలు నెరవేరిపోతాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత అదే ప్రియులారా, అదే పానదాయకుల అధిపతి మరలా తన ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. తర్వాత రాజుగారికి కల వస్తుంది. అప్పుడు రాజుగారికి కుదురుండదు. అప్పుడు ఇతను అంటాడు, యోసేపు అని ఒకడు ఉన్నాడండి, నన్ను కలిసేయడండి, అతను చెప్పినట్టుగానే జరిగిందండి అన్నప్పుడు యోసేపుని తీసుకొస్తారు. అబ్బాయి, నువ్వు కలల భావం చెప్తావు కదా అంటే యోసేపు అంటాడు, నేనెక్కడ చెప్తానండి, చెప్పేదెవరు? దేవుడు. చెప్పండి, యోసేపు ఎక్కడ చూసినా ఎవరి గురించి మాట్లాడాడు? దేవును. ఇంకొక మాట ఉదాహరణ చెప్తాను. ఎంతకీ ఐగుప్తు దేశానికి అమ్మేసింది ఎవరు? యోసేపుని అన్నలు. న్యాయమా అన్యాయమా? న్యాయమా అండి? ఏ తప్పు చేయలేదండి పాపం. ఏ తప్పు చేయలేని యోసేపుని అన్యాయంగా జైలుకి పంపించారు, ఆ ఐగుప్తు దేశానికి పంపించారు. అయితే వినండి, ఆ కొద్ది కాలం అయిన తర్వాత అదే అన్నలు యోసేపు ముందు నిలబడిన తర్వాత కొన్నాళ్ళకి యోసేపు ఎవరో వీళ్ళకి అర్థమైన తర్వాత ఆ అన్నలు, అమ్మో యోసేపు ఏదైనా చేసేస్తాడేమని భయపడుతుంటే యోసేపు అంటాడు, అన్నలారా మీరు భయపడకండి, దేవుడే మీకంటే ముందు నన్ను ఇక్కడికి పంపించాడు. ఎవరి గురించి మాట్లాడాడు? ఈ ప్యాటర్న్ గమనించారా మీరు? అక్కడ ఆవిడ దగ్గరైనా పాపం నుంచి తప్పించుకోవాలన్నా దేవుడే, తర్వాత ప్రియులారా కలలు భావం చెప్పాలన్నా దేవుడే, ఫరో దగ్గర అయినా దేవుడే. చివరికి వాళ్ళ అన్నలు ఏదో చేసేస్తాడేమో యోసేపు అంటే, మీరేమీ భయపడకండి, నేనేమీ చెయ్యను, ఈ స్థానంలో నేను దేవునికి భయపడేవాడును అని చెప్తూ అక్కడ కూడా ఎవరి కోసం మాట్లాడతాడంటే దేవుని కోసం. ఈ మాటలను బట్టి నాకు బాగా అర్థమైంది ఏంటంటే, యోసేపు గుండెల నిండా దేవుడు ఉన్నాడండి. చెప్పండి, యోసేపు గుండెల నిండా ఎవరున్నారంటే, ఒకవేళ గుండె చీలిస్తే లోపల దేవుడు ఉంటాడేమో. ఈ మాట నేను ఎలా చెప్తున్నానంటే, యేసు ప్రభు చెప్తాడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. గుండెల్లో దేవుణ్ణి పెట్టుకున్నాడు. అందుకే ఎక్కడ చూసినా ఎవరి గురించి మాట్లాడాడంటే దేవుని గురించి మాట్లాడాడు. ఆ యోసేపు, ఐగుప్తీయులందరూ విగ్రహారాధికులే, ఐగుప్తీయులందరూ భయంకరమైన పాపాత్ములే, కానీ వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. కానీ తన గుండెల్లో ఏముంచుకున్నాడంటే దేవుణ్ణి ఉంచుకున్నాడు. ఈరోజు కూడా నువ్వు వాక్యాన్ని ఉంచుకుంటే నీలో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు కాదా? ఇందాడే కదా చెప్పాను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు.
నువ్వు రక్షించబడి మారు మనసు పొందితే, నిజంగా నీది మారు మనసు అయితే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు గుండెల్లో ఉంచుకున్న వాక్యాలను నీకు బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుద్దో తెలుసా? ఏదో చూద్దాం అనుకుంటావో అప్పుడు గుండెల్లో వాక్యం ఉంటే ఆ వాక్యం బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు సరైన టైంకి వస్తుంది. ఉదాహరణకి నీ గుండెల్లోనే గనక నీ కన్ను పవిత్రంగా ఉంటే నీ దేహం అంతా పవిత్రంగా ఉండును అనే వాక్యం గుండెల్లో ఉంచుకున్నారనుకోండి, స్టోర్ చేసుకున్నారనుకోండి, మీరేదో చూసేద్దాం అనుకున్నారు, అప్పుడు ఆ వాక్యం జ్ఞాపకం వస్తుంది నీకు. ఏంటి చూస్తున్నావు? నీ కన్ను పవిత్రంగా ఉంటే నీ దేహం అంతా పవిత్రంగా ఉంటుంది కదా. నీ కన్ను వెలుగుమయమైతే దేహం కూడా వెలుగుమయమే ఉంటుంది కదా అని నీకు జ్ఞాపకం వస్తుంది. ఇదంతా జరగాలంటే అవి ఎక్కడ ఉంచాలి? గోడల మీద కాదు, గుండెల్లో ఉండాలి. ఏది చెప్పోసారి? నీ గుండెల్లో దేవుని వాక్యం ఉందా? ఆ మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే నువ్వు పాపాన్ని జయిస్తావు, సాతాన్ని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు. నీ జీవితం అనేక మందిని ప్రభావితం చేస్తుంది. ఎవరిలాగా? యోసేపులాగా. ఎవరిలాగా? యోసేపులాగా. కాబట్టి మొదటి మాట, మన హృదయంలో ఏముండాలండి? వాక్యము. తర్వాత రెండో మాట ఏమిటి అనంటే, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుకోవాలంట. చెప్పండి ఎక్కడ ఉంచుకోవాలి? మన కళ్ళ ముందు. రండి ఆ మాట చదువుదాం. తీయండి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ ఎలా ఉండవలెను? బాసికములుగా ఉండవలెను. అంటే దేవుని వాక్యం, యూదులైన వారు కొంతమంది ఏమి చేసేవారంటే దేవుని వాక్యాన్ని వారు ముద్రించుకుని వారికి కంటికి కనబడేలాగా శరీరానికి తల దగ్గర కానీ లేక చేతికి కానీ కట్టుకునేవారట. ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా ఏది చూడాలి మీరు అనంటే ఎవరి వాక్యం చూడాలి? దేవుని మాటలే మీరు చూడాలి అన్నట్లుగా అది జ్ఞాపకార్థంగా ఉండడానికి జాగ్రత్తగా వినండి ప్రియులారా. వారు ఆ పని చేసేవారట. అయితే మన కళ్ళ ముందు కూడా ఏముంచుకొని నడవాలంటే వాక్యాన్ని ఉంచుకొని మనం నడవాలి. అది దీని అర్థం. దాన్ని అలా అర్థం చేసుకోవాలి మనం. ఓ మాట అడుగుతున్నాను. కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువా, నీ వాక్యము నా పాదములకేమో దీపము, నా త్రోవకేమో వెలుగు. అంటే అతను దేన్ని ముందు పెట్టుకుని నడుస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. ఓ మాట అడుగుతున్నాను. నీ కుటుంబం బాగోవాలంటే మొదటిగా గుండెల్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. రెండవదిగా నీ కళ్ళ ముందు ఏది ఉంచుకుని నడవాలి? వాక్యాన్ని ఉంచుకుని నడవాలి. ఒక మాట నిజంగా అడుగుతున్నాను, ఆలోచించండి. నిజంగానే వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకునే నీవు భక్తి చేస్తున్నావా? ఓ మాట అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను. నీవు నిజంగానే వాక్యాన్ని ముందు పెట్టుకుని నడుస్తున్నావా? కొంతమంది వాక్యాన్ని ముందు పెట్టుకుని నడవరు, ఆచారాలను ముందు పెట్టుకుని నడుస్తారు. ముందేముంటాయి వాళ్ళకి? ఆచారాలు. ఏదన్నా చెయ్యాలంటే ఒరే అలా చేయకూడదురా, ఇలాగే చెయ్యాలరా. ఇలా చెయ్యాలంటే అలా చేయకపోతే ఏమొద్దంట? నిజంగా చెప్పాలి అని అంటేనండి, భారతదేశంలోని సెంటిమెంట్లు ఇంకే దేశంలోనూ ఉండవేమో అని నేను అనుకుంటాను. భారతదేశంలోనూ అంతకు మించి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నన్ని సెంటిమెంట్లు ఇంకెవరికి ఉండవేమో. ఈయన గారు చక్కగా రెడీ అవుతారు, ఎక్కడికో వెళదామంటాడు, ఈలోపు ఎక్కడి నుంచో మీయావని పిల్లి ఎదురొస్తుంది, అంతే ఆగిపోతాడు. ఆ పిల్లి ఏం చేసింది నిన్ను? పాపం అది ఫీల్ అవ్వదు. చక్కగా నువ్వు ప్రయాణమే వెళతావు, కరెక్ట్గా వెళ్దామనేసరికి పాపం మీ పిల్లలకి ఏదో రంపొచ్చి హచ్చని తుమ్మేరనుకోండి, అంతే మానేస్తావు. అంటే తుమ్మాడు కదా అశుభం. ఊరినైనా ఆ తుమ్ముకి నీ ప్రయాణానికి ఏంటమ్మా సంబంధం? ఏమన్నా ఉందా?
ఏమీ లేదు. ఇవన్నీ చేసే అన్య సహోదరుల మీద నాకు కోపం లేదండి, బాధ. అరే, ఎన్ని భయాలతో బ్రతకడం ఏంటయ్యా? సంతోషంగా వెళ్ళలేరు. ఏదన్నా చెయ్యాలంటే ఎక్కడికో వెళ్ళాలి, ఎవరినో అడగాలి, మంచి టైం ఏంటో అడగాలి. మనకు అదేమీ లేదు. నువ్వు ప్రార్థన చేసుకుని మొదలుపెట్టేదైనా నీ కార్యము దేవుడు సఫలపరుస్తాడు. నీ కార్యము దేవుడు సఫలపరుస్తాడు. వాక్యాన్ని ఉంచుకోండి కళ్ళ ముందు. ఏదన్నా చేసేటప్పుడు, ఏదైనా చెయ్యాలనుకునేటప్పుడు ఒకటే ఆలోచించండి, ఆచారాలు ఏం చెప్తున్నాయి, బంధువులు ఏం చెప్తున్నారు, కుటుంబీకులు ఏం చెప్తున్నారు. ఇది కాదు, నీ ముందు ఏముండాలి? వాక్యం. వాక్యం ఏం చెప్తుందని చూడు. వాక్యం ఏం చెప్తుందని చూడు, అప్పుడు నువ్వు తప్పులు చెయ్యవు. బాధతో చెప్తున్నాను, వాక్యాన్ని ఎవరు పట్టించుకోరు. వాక్యాన్ని ఎవరు పట్టించుకో. వాక్యాన్ని పెడచెవినే పెడతారు. వాక్యాన్ని ప్రియులారా నిరర్ధకం చేస్తారు. వాక్యాన్ని ప్రియులారా వారు ఆలోచించకుండా అసలు దేవుడు ఏం చెప్తున్నాడు అనేది వాళ్ళకి అక్కర్లేదు. కొంతమంది ఆచారాలు ముందు పెట్టుకుని నడుస్తారు, కొంతమంది బంధువులను ముందు పెట్టుకుని నడుస్తారు, కొంతమంది స్నేహితులను ముందు పెట్టుకుని నడుస్తారు. వాళ్ళు ఏం చెప్తే ఆ మార్గంలోనే వీళ్ళు కూడా నడుస్తారు. కాదు కాదు, అలా నడవడం వలన నీ కుటుంబం దేవుని ద్వారా ఏం పొందుకోదు? దీవెన పొందుకోదు. నువ్వు దీవెన పొందుకోవాలనంటే, ఒక క్రైస్తవ జీవితాన్ని గొప్పగా నువ్వు జీవించాలంటే నీ గుండెల్లో దేవుని వాక్యం ఉండాలి. నీ కళ్ళ ముందు ఏముంచుకుని నడవాలంటే దేవుని వాక్యాన్ని ఉంచుకుని నడవాలి. ఏది అలా నడుస్తున్నావా? ఈ వాక్యం వింటుండగా, ఈ వాక్యాలు వింటుండగా మనము చాలాసార్లు వాక్యం మీద ఆధారపడకుండా చేసిన చిన్న చిన్న తప్పులేమీ గుర్తుకు రావడం లేదా? వెనకాల చేయాల్సినవన్నీ చేసేసి పాస్టర్ గారు ముందుకు వచ్చి ఏమీ తెలియకుండా మాట్లాడిన సందర్భాలు నీకు భయం పుట్టించట్లేదా? నువ్వన్నీ చేసినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఏముంది? నువ్వు వాక్యాన్ని ముందు పెట్టుకోకుండా, వాక్యాన్ని ముందుంచుకోకుండా నువ్వు తీసుకునే నిర్ణయాలు అవి నీకు దేవుని దీవెన తీసుకుని రావు. నీ కుటుంబం నువ్వు దీవెనకరంగా బ్రతకాలంటే నీ కళ్ళ ముందు వాక్యాన్ని ఉంచుకొని నీవు నడవాలి. చెప్పండి, ఎలా నడవాలి? ఏం ఉంచుకొని నడవాలి? దేవుని వాక్యాన్ని ఉంచుకొని నడవాలి. ఏదన్నా నువ్వు పని ప్రారంభిద్దాం అన్నప్పుడు, ఏదన్నా ఒక ఉద్యోగం చేయాలన్నప్పుడు, ఏదన్నా ఒక వ్యాపారం చేయాలన్నప్పుడు, లేదా ఏదన్నా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, లేక ఏదైనా ఒక పిల్లలకు వివాహం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా సరే దేన్ని ఉంచుకుందామంటే మనం ముందు వాక్యాన్ని ఉంచుకుందాం. వాక్యాన్ని ఉంచుకొని నువ్వు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించు. నిన్ను నడిపించేవారు ఎవరంటే దేవుడే. పాట పాడేస్తాం అందరం కలిసి, ఏమనంటే నడిపించు నానావా అంటాం. ప్రభువా నన్ను నడిపించు అంటాం. ఆయన నడిపిస్తాను. నువ్వు ముందు ఏముంచుకోవాలి? ఆలోచించండి. ఏది చేసినా నీ కళ్ళ ముందు ఏముండాలంటే వాక్యం. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చేయమన్నాడు, దేవుడు ఏం చేయొద్దన్నాడు, ఇవన్నీ నువ్వు ఆలోచించినప్పుడు దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఆమేనండి, గట్టిగా చెప్పండి ఆమేన్. రైట్. అలా నడిపించాలంటే నీ కళ్ళ ముందు ఏముండాలి? వాక్యం. ఒకటి ఎక్కడ ఉండాలి? గుండెల్లో. రెండోది ఎక్కడ ఉండాలి? నీ కళ్ళ ముందు ఉండాలి. మూడోది ఆ వాక్యం ఏం చేయాలంటే నీ తర్వాత తరమైన నీ పిల్లలకు నేర్పించాలి. ఆ వాక్యాన్ని ఎవరికి నేర్పించాలండి? పిల్లలకు నేర్పించాలి. ఆ మాట చదివిస్తాను మీ చేత. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19వ వచనం చూడండి ఏముందో. 11:19 నీవు నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గురించి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి అని ఉంది. ఒకసారి నా వైపు చూడండి. పిల్లలకి ఏమి నేర్పాలనుంది బైబిల్లో? బైబిల్ చెప్తుంది నీ పిల్లలకు నువ్వు నేర్పించు. ఏమి నేర్పించమంటావు ప్రభువా? నా మాటలు నేర్పించు వాళ్ళకి. పిల్లలకి ఏమి నేర్పించాలంట? దేవుని వాక్యము. దేవుని వాక్యము వారికి మనము నేర్పించాలి.
దేవుడు పదే పదే చెప్తాడు ఏమనంటే మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలకు నేర్పించండి. ఎందుకు నేర్పించాలంటే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పితేనే వస్తుంది, ఇంకెవరు నేర్పినా రాదు. ఎవరు నేర్పించాలి? నేర్పించడానికి సండే స్కూల్ టీచర్ ఉన్నారు కదండి. సండే స్కూల్ టీచర్ ఒకసారి వారానికి ఒకసారి చెప్తాడు, గంటే చెప్తాడు ఆయన. కానీ నువ్వు ప్రతిరోజు నీ ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాలి. ఒకవేళ బాబు ఏదైనా తప్పు చేస్తే, ఒరే నాన్న మనం అలా అబద్ధం చెప్పకూడదురా, అబద్ధం చెప్తే దేవుడికి ఇష్టం లేదని ఆ బైబిల్లో ఉన్న మాట చెప్పాలి. నువ్వు అబద్ధం ఆడడం దేవునికి ఇష్టం లేదు. ఆ బాబు టీవీలో చూస్తానంటే, బాబు మనం అలాంటివి చూడకూడదమ్మా, దేవుడు చెప్పాడు నీ కళ్ళు జాగ్రత్తగా కాపాడుకో అని. ఇవన్నీ ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు. ఎవరికి నేర్పించాలి? పిల్లలకు నేర్పించాలి. నిజంగానే నీ పిల్లలకు అలా నేర్పించే తల్లిదండ్రివేనా నువ్వు? ఇలాంటివి నేర్పించం. నీకు పక్కింటి లేక నీ తోడల్లుడికి ఎవరికో గొడవ అవుద్ది, అప్పుడు నీ పిల్లోడు మాట్లాడదామని వెళ్ళిపోతాడు. ఆడిని పిలిచి, ఒరే ఆయనతో మాట్లాడకరా, మాట్లాడేవంటే నీ తోలు తీసేస్తా. ఎందుకు నాన్న? వాళ్ళకి మనకి ఏమి లేవు. ఇవా నువ్వు నేర్పించేది నీ పిల్లలకి? మన పిల్లలకు చెప్పామే అనుకోండి, నువ్వు ఇప్పుడు మంచి నేర్పించట్లేదు. ఏం నేర్పించినావంటే, ద్వేషించరా నాయన, దెబ్బలాడరా నాయన, మాట్లాడడం మానేరా నాయన అని నువ్వే నేర్పిస్తున్నావు. ఆడు పెద్దోడైన తర్వాత నీతోనే మాట్లాడడం మానేస్తాడు. నువ్వే నేర్పించావా అవన్నీ? బాధతో చెప్తున్నాను. మా పిల్లోడు సినిమాకి వెళ్ళిపోతాడండి, మా పిల్లోడు సీరియల్ లేకపోతే అక్కడికి వెళ్ళిపోతాడండి. మరి చిన్నప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి టీవీ చూపించింది ఎవరు? నువ్వేగా. టీవీ చూసినప్పుడు ఆ టీవీల్లో చూసేవి పెద్ద స్క్రీన్లో చూడాలని పిల్లలకు అనిపించదా అండి? ఖచ్చితంగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, టీవీలో చూస్తే ఏమీ బాగుంటలేదు, థియేటర్లోకి వెళదాం. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి చెప్పే విషయాలే పెద్దయిన తర్వాత వాళ్ళని ప్రభావితం చేస్తాయి. ఒకవేళ నువ్వు భయభక్తుల్లోనే పెంచావు, వాళ్ళు నీ మాట వినకుండా వేరే వారి మాట వింటే అది నీ తప్పు అవ్వదు. కానీ ఒక ఆయన అన్నాడు, పిల్లలు పాడవడానికి కారణం మనం కాకపోవచ్చేమో కానీ బాధ్యత మాత్రం మనదే. చెప్పండి, బాధ్యత ఎవరిది? మనదే. ఇక్కడున్న తల్లిదండ్రులను అడుగుతున్నాను, ఏది మీ పిల్లలు నిజంగానే దేవుని వాక్యంలో ఎదుగుతున్నారా? ఆలోచించాలి మనం అందరం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నడవలసిన త్రోవేంటో నేర్పించు. నేర్పిస్తే ఏమవుద్ది? వాడు పెద్దవాడైనప్పుడు మాత్రమే కాదు, వృద్ధుడైనప్పుడు కూడా వాడు దాని నుండి ఏమవుడంట? తొలగిపోడు. అందుకే అంటారు కదా పెద్దలు, మొక్కై వంగనిది మానే వంగుతుందా? మరొక మాట ఉంది చిన్నపిల్లల కోసం. అదే 22వ అధ్యాయం 15వ వచనంలో చూడండి ఏముందో. 15వ వచనంలో, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలువేయును. బాలుని హృదయంలో స్వాభావికంగా ఏం పుడుతుందంట? చెప్పండి. మూఢత్వమే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా వైపు చూడండి. ఏది చెడ్డదో దాన్ని చేయాలనుకుంటాడు, ఏది మంచిదో దాన్ని చేయాలనుకోడు. ఇది నిజమా అబద్ధమా? మిమ్మల్ని దాన్నే మనం ఏమంటామో తెలుసా? పిల్లలు అల్లరి చేస్తున్నారండి. అల్లరి అంటే ఏంటో తెలుసా? చెయ్యాల్సింది చేయకుండా, చెప్పాలి, చెయ్యాల్సింది చేయకుండా చేయకూడంది చేస్తారు. మా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా ఏం చేస్తారు? అల్లరి. అల్లరంటే ఏంటంటే చెయ్యాల్సింది చేయరు, చేయకూడదు చేసేస్తారు. పిల్లల స్వభావమే అది. కాబట్టి ఇలాంటి పిల్లల్ని భక్తిలో పెంచాల్సిన బాధ్యత ఎవరిదంటే చెప్పండి, మనదే. ఓ మాట చెప్పమంటారా? చాలామంది పిల్లల గురించి చాలా పట్టింపు కలిగి ఉంటారు, కానీ దేవుని గురించి మాత్రం ఏ పట్టింపు ఉండదండి. మా పిల్లోడు బాగా చదవాలండి అంటారు. సరే, ఎంత బాగా చదివినా, ఎంత బాగా చదివి ఉద్యోగం సంపాదించినా ఆ ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుంది?
ఒక 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి దండేసి ఇంక నీకు దండం బాబు అని ఇంటికి పంపిస్తారు. అవునా కదా? దాన్ని ఏమంటారు? రిటైర్మెంట్ అంటారు. ఇప్పుడు 65 సంవత్సరాలు అయిన తర్వాత అతను చదువు అతనికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. 60 సంవత్సరాల వరకే ఉపయోగపడుతుంది. తర్వాత అతను మరణిస్తాడు అనుకుందాం. మరణించిన తర్వాత దేవుడు తెలుసుకోకుండా అతను 10 కోట్లు సంపాదించి బాగా చదివి బాగా ఉద్యోగం చేసి స్థలాలు సంపాదించి మంచి ఉద్యోగాలు ప్రియులారా మంచి వ్యాపారాలు పెట్టి ఎంత సంపాదించి చచ్చిపోయినా అతని చివరికి ఎక్కడికి వెళ్తాడో తెలుసా? నరకమే. ఇక్కడున్న తల్లిదండ్రులకి నేను చెప్తున్న హెచ్చరిక ఏంటంటే, మీ పిల్లలు ఎంత గొప్పలైనా పర్వాలేదు, కానీ వాళ్ళు ఎవరి మాటలు మీరు నేర్పించాలంటే దేవుని మాటలు. ఇవి గనక వాళ్ళకి లేకపోతే ఇంకా మనం ఇచ్చేది ఏది ఉండదు. బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. పౌలు తిమోతితో అంటున్నాడు, ఓ తిమోతి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు నీకెప్పటి నుంచి తెలుసు అంటే, ఎప్పటి నుంచి? బాల్యము నుండి తెలుసు. బాల్యము నుండి ఎలా తెలుసు అతనికి? రండి చూపిస్తాను. అదే 2 తిమోతి ప్రియులారా 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏముందో. నేను చదువుతున్నాను. నా ప్రార్థనలో ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు అని అంటున్నాడు. ఆ తర్వాత చూడండి, ఆ విశ్వాసం ఎదుట జాగ్రత్త చదవండి, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతికి బాల్యము నుండి దేవుని వాక్యం తెలుసు. తిమోతికి బాల్యము నుండి దేవుని లేఖనాలు తెలుసు. ఎలా తెలుసండి అని అంటే, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పించారంట. చెప్పండి, ఎవరు నేర్పించారు? వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ. దాన్ని అవ్వ అన్నాడు. అంటే పిల్లల బాలుడుగా ఉన్న తిమోతికి దేవుని లేఖనాలు చిన్నప్పటి నుంచి వారు నేర్పించారు గనక పెద్దయిన తర్వాత అతను మంచి ప్రయోజకునిగా మారాడు. ఎంత గొప్ప ప్రయోజకుడు అని అంటే, పౌలు లాంటి గొప్ప సేవకుడికి కుడిభుజంగా మారాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పౌలు తిమోతిని ఏమన్నాడో తెలుసా? నా ప్రియమైన కుమారుడవైన తిమోతి. అంటే పౌలు లాంటి గొప్ప సేవకుడికి కుమారుడు లాంటి భక్తి కలిగిన ఒక తిమోతి ఉన్నాడు అనంటే కారణం ఏంటంటే, అతను చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకున్నాడంటే లేఖనాలు. ఎవరు నేర్పించారు? వాళ్ళమ్మ అమ్మమ్మ. ఇక్కడున్న తల్లిదండ్రులతో చెప్తున్నాను, అమ్మా, పిల్లలకు జ్ఞానం నేర్పించాల్సింది మనమే. ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి అనేది మాత్రమే స్కూల్లో నేర్పిస్తారు. కానీ ఎలా మర్యాద కలిగి ఉండాలో, ఎలా ప్రేమ కలిగి ఉండాలో, ఎలా ఆప్యాయత కలిగి ఉండాలో ప్రియులారు నేర్పించాల్సింది తల్లిదండ్రులే. వాళ్ళు తప్పితే పిల్లలకి ఎవరు నేర్పించరు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఉన్నా కూడా అనాథల్లా బతుకుతున్నారండి. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఓ దైవజనుడు, ఆయన పేరు జోసెఫ్ జయసూర్య అంటారు. ఆయన తల్లిదండ్రుల కోసం పిల్లల గురించి భలే చెప్పాడు. ఆయన అంటాడు, ఒకసారి పిల్లలకు తండ్రి నుంచి కొన్ని లక్షణాలు వస్తాయంట, తల్లి నుంచి కొన్ని లక్షణాలు వస్తాయంట. చెప్పండి, తండ్రి నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి, తల్లి నుంచి కొన్ని లక్షణాలు. పిల్లలు తండ్రి నుంచి ఏం నేర్చుకుంటారు అని అంటే, ధైర్యంగా ఉండడం నేర్చుకుంటారంట. ఏం నేర్చుకుంటారు? ధైర్యం కలిగి ఉండడం నేర్చుకుంటారంట, మాట్లాడడం నేర్చుకుంటారంట, నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారంట, కష్టపడడం నేర్చుకుంటారంట. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి? నాన్న దగ్గర నుంచి వస్తాయి. మరి అమ్మ దగ్గర నుంచి ఏమొస్తాయనంటే, ప్రేమ కలిగి ఉండడం నేర్చుకుంటారంట, పరిచర్య చేయడం నేర్చుకుంటారంట, దయ కలిగి ఉండడం నేర్చుకుంటారంట, ఆప్యాయతగా మాట్లాడడం నేర్చుకుంటారంట. ఇవన్నీ ఎవరి దగ్గర? తల్లి దగ్గర. ఇప్పుడు చెప్పండి, పిల్లలకు తల్లి ఉండాలా, తండ్రి ఉండాలా, లేక ఇద్దరు ఉండాలా? కానీ కొంతమంది ఏం చేస్తారు, తండ్రి ఎక్కడుంటే అమ్మ ఎక్కడ ఉంటుంది.
అమ్మ ఎక్కడ ఉంటే నాన్న ఎక్కడ ఉంటాడు. కొంతమంది అయితే పిల్లలిద్దరిని అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర వదిలేసి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఏమైపోతున్నారు ఈ పిల్లలు? బాధతో చెప్తున్నాను, బైబిల్ ప్రకారం చెప్తున్నాను. నేను అందుకే అంటాను, పెళ్ళవక ముందు ఎవరైనా ఎంత దూరమైనా వెళ్ళండి, కష్టపడండి, ఎంతైనా సంపాదించండి. కానీ పెళ్ళయిందంటే భార్యాభర్తలు పిల్లలు ఒకే చోట ఉండాలి. లేదండి కష్టపడాలండి, సంపాదించాలండి, బయటికి వెళ్తానండి అని ఎవరైనా నాకు చెప్తే నేను అంటాను, భర్త గారు మీతో పాటు మీ భార్యను కూడా తీసుకెళ్ళిపోండి. పిల్లలుంటే మీ పిల్లల్ని కూడా తీసుకుపోండి. ఎక్కడైనా దుబాయ్లోనైనా, మస్కట్లోనైనా, సౌదీలోనైనా, ఇండియాలోనైనా కుటుంబం ఒకే చోట ఉంటే ఆ కుటుంబం ఎవరి చిత్తంలో నడుస్తుందంటే దేవుని చిత్తం. కొంతమంది పిల్లల్ని కంటున్నారు కానీ పెంచటం రావట్లా. వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతున్నారు, అలాగా తిరుగుతున్నారు. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఈ తల్లిదండ్రుల మాట వింటలేదు. ఇంతకీ పాపం కష్టపడేది వాళ్ళంతా ఎవరి కోసం? పిల్లల కోసం. ఈ పిల్లలేమో మాట వింటలేదని, చెప్పిన మాట వినడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధను సేవకుడిగా నేను చూడలేను. ఇక్కడున్న మీ అందరితో చెప్తున్నాను, మీకు పిల్లలుంటే మీ పిల్లలు మీ దగ్గరే ఉండాలి, మీరు కూడా మీ పిల్లల దగ్గరే ఉండాలి. చెప్పండి, మీ పిల్లలు మీ దగ్గరే ఉండాలి, మీ పిల్లల దగ్గర మీరే ఉండాలి. ఎందుకంటే భయభక్తులు ఎవరో కాదు, ఎవరు నేర్పించాలి? మీరే నేర్పించాలి. ఒకవేళ నేను నేర్పించలేనండి అని గనుక నువ్వంటే, మీరింటికి వెళ్ళిన తర్వాత చదవండి, న్యాయాధిపతుల గ్రంథం అనే ఒక పుస్తకం చదివితే గుండెలు అదిరిపోయే మాటలు చదువుతాం. అక్కడ భయంకరమైన విషయాలు, భయంకరమైన దారుణాలు, భయంకరమైన విషయాలు జరుగుతాయి. ఎందుకండి అలా జరుగుతుందని అంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, యెహోవాను ఎరగని తరము ఒకటి పుట్టుకొచ్చిందంట. ఎవరిని ఎరుగని తరము? యెహోవాని ఎరుగని తరం వచ్చిందంట. ఓ మాట అడుగుతున్నాను, ఇశ్రాయేలీయులకి యెహోవా ఎవరో తెలుసా తెలీదా? ఎర్ర సముద్రాన్ని దాటించిన వాడు బిగ్గరగా చెప్పండి, యెహోవాయే. ఆకాశం నుంచి మన్నా కురిపించింది యెహోవాయే. వాళ్ళని శత్రువుల చేతిలో నుండి విడిపించింది యెహోవాయే. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంది యెహోవాయే. అందుకే ఇవన్నీ దేవుడు చెప్పాడు, నేను చేసిన ఇవన్నీ మీరు ఎవరికి చెప్పాలి? మీ పిల్లలకు చెప్పండి. ఆ పిల్లలకు చెప్తూ ఉండండి. ఏమనంటే, ఒరే బాబా, ఈరోజు మనం ఇంత ఆనందంగా ఉన్నామంటే ఇదంతా ఎవరిదయ్యా? దేవుని దయ్యేనయ్యా. ఒకప్పుడు మనం ఐగుప్తులో ఉండేవాళ్ళం, వెట్టి చాకరీ చేసేవాళ్ళం. ఇలాంటి కష్టంలో నుంచి విడిపించింది ఎవరంటే దేవుడే. ఆయన మాట వినాలమ్మా అని పిల్లలకు నేర్పిస్తూ ఉండాలట. కానీ మీరు న్యాయాధిపతుల గ్రంథం చదవండి, యెహోవాని ఎరగని తరం అంటే, యెహోవా అంటే ఎవరో కూడా తెలియని వాళ్ళు పుట్టుకొచ్చారంట. ఎందుకు పుట్టుకొచ్చారంటే, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి ఎవరి కోసం చెప్పలేదంటే దేవుడి కోసం చెప్పలేదు. నా ప్రియులారా, మీరు న్యాయాధిపతుల గ్రంథం చదివితే గుండెలు అదిరిపోయే మాటలు చదవచ్చు, భయంకరంగా బతుకుతారు. ఎందుకంటే అంత భయంకరం అంటే, ఒకటే, వాళ్ళకి ఎవరు తెలియదంటే దేవుడు తెలియదు. ఎందుకు దేవుడు తెలియదంటే, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి ఎవరి కోసం చెప్పలేదంటే దేవుడి కోసం. ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, వాక్యం ఎక్కడ ఉండాలి? ముందు గట్టిగా చెప్పండి, గుండెల్లో ఉండాలి. రెండోది ఎక్కడ ఉండాలి? కళ్ళ ముందు ఉండాలి. మూడోది ఎవరికి చెప్పాలి? పిల్లలకు చెప్పాలి. చెప్పే బాధ్యత ఎవరిది? మనదే, మనదే. ఇది మూడో మాట. నాలుగో మాట ఏంటో చెప్తాను, త్వరగా ముగించుకుందాం మనం. ద్వితోపదేశ కాండం 11వ అధ్యాయం 19వ చూడండి. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాటలాడుకొనవలెను. మన ఇళ్లలో జరుగుతుందా? మన గృహాల్లో దేవుని వాక్యం గురించి మనం మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళమేనా? ఎక్కడండి, పిల్లలతో మాట్లాడే టైం కంటే మనం ఫోనుల్లో మాట్లాడే టైం ఎక్కువ కదా. ఈ తండ్రి ఉంటారు,
ఇక్కడే ఉంటాడు, కానీ పొద్దున్న వెళ్తాడు, రాత్రి వస్తాడు. కనీసం పిల్లలతో మాట్లాడే సమయం ఎవరికి ఉండదంటే నాన్నకు ఉండదు. అదేంటి మరి? నీతో పిల్లలు మాట్లాడాలనుకుంటారు కదా, తండ్రులు ఉన్నారు ఇక్కడ. ఈవిడేమో ఇంట్లోనే ఉంటుంది, పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. కానీ ఈవిడ ఏం చేస్తుంది? ఎప్పుడు చూసినా యూట్యూబ్లోనో లేక ఫోన్లోనో ఉంటాయి, జోతా కూర్చుంటుంది. ఇంకెవరితో మాట్లాడుతూ? పిల్లలతో. అరే, వాళ్ళతో ఎవరు మాట్లాడతారు మరి? నువ్వే కదా. తల్లిదండ్రులే పిల్లలతో దేవుని గురించి మాట్లాడినప్పుడు, మన సంభాషణలో దేవుడు ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలోనికి ఎవరి మాటలు వెళ్ళిపోతాయంటే దేవుని మాటలు వెళ్ళిపోతాయి. దేవుని మాటలు వెళ్ళిపోతాయి. అప్పుడు వారు చక్కగా భయభక్తుల్లో ఎదుగుతారు. కాబట్టి 4 మాటలు చెప్పుకున్నాం. వాక్యం ఎక్కడుండాలి? గుండెల్లో, హృదయంలో. రెండోది ఎక్కడుండాలి? కళ్ళ ముందు. వాక్యం ఎక్కడుండాలి? ఎవరికి చెప్పాలి? పిల్లలకు చెప్పాలి. 4 దేని గురించి మాట్లాడుకోవాలి? వాక్యము గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. చివరిగా 5వ మాట చెప్పి నేను ప్రార్థిస్తాను. 5వ మాట ఏంటంటే చూడండి, 20వ వచనం. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వేటిని రాయాలంట? వాక్యమును వ్రాయవలెను. గృహములో దేవుని వాక్యాన్ని ప్రదర్శించాలి. చెప్పండి, ఏం ప్రదర్శించాలంట? దేవుని వాక్యం. అంటే దీన్ని 2 విధాలుగా చెప్తాను. అందరు నా వైపు చూడండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చారు, ఎవరైనా మీ చుట్టాలు మీ ఇంటికి వచ్చారు, వచ్చిన వాళ్ళకి ఏం కనిపించాలి చెప్పండి? వాక్యం కనిపించాలి. ఇప్పుడు ఎవరో మీ ఇంటికి వచ్చారు, నీ ఇంట్లో వాక్యం లేదు. యేసుబాబు గారిది పెద్ద ఫోటో ఉంది. ఆ ఫోటో చూడటం వల్ల వాళ్ళు ఏమన్నా నేర్చుకుంటారా? నేర్చుకోరు. అదే గనక ఎవరో నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంటిలో గనక ఒక వాక్యం ఉంటే ఆ వాక్యము చదివి ఏదో ఒక రోజు ఆ వాక్యం గురించి నీతో మాట్లాడతారు కదా. పైగా మన ఇళ్లలో వాక్యం ఉన్న ఏ వాక్యాలు ఉంటాయంటే అన్నీ దీవెన వాక్యాలే. ఏంటా దీవెన వాక్యాలు? యెహోవా నిన్ను అత్యధికంగా ఆశీర్వదించును. ఆ మాటలకి చదివితే వీళ్ళకి ఏమర్థం అవుతుంది? అదే గనక నీ ఇంట్లో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును అనే వాక్యం పెట్టు. ఎవరో హైందవులు లేక అన్యులు ఎవరో వచ్చారు, వాళ్ళు చదువుతారు. అందులో యేసు రక్తము ప్రతి పాపం నుంచి విడిపించునని చదివినప్పుడు ఆ మాట ఎవరొకరి గుండెల్లోకి వెళ్ళదా? లేకపోతే ఇంకెవరో వచ్చారు, నీ గోడ మీద దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనుంది. అది చదివి నిజంగా వీళ్ళ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడా అని వాళ్ళు ఆలోచిస్తారా? ఆలోచించరా? ఆలోచిస్తారు. ఇలా ఎన్నో వాక్యాలు ఉంటాయి. వీలైతే మనం వాటిని ఫ్రేమ్ చేయించుకుని ఇంట్లో పెట్టుకోవాలి. ఆ వాక్యాలు చూసినప్పుడు ప్రశ్నించబడాలి. నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఫోటో ఉండడం వలన, ఎవరో వచ్చి చూడడం వలన నువ్వేం చేస్తున్నావంటే, మీరు విగ్రహారాధికులే, మేము కూడా ఎవరమంటే విగ్రహారాధికులమే అని నువ్వు చెప్పకనే చెప్తావు నీ బంధువులకి. అదే వాక్యం ఉంటే, నేను విగ్రహారాధికురాలని కాదు, ఎందుకంటే మా దేవుడు గోడ మీద ఉండే దేవుడు కాదు, మా దేవుడు ఎక్కడుంటాడు? గుండెల్లో ఉండే దేవుడు. అయితే మమ్మల్ని ఇలా మార్చింది ఏంటంటే ఈ దేవుని వాక్యమే అని నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు. నీ గృహంలో వాక్యాలు ఉంటే, ఆ వాక్యాలు వారు చదవగలిగితే ప్రియులారా, అవి వాళ్ళని ప్రశ్నించగలిగితే, నిన్ను బట్టి ప్రియులారా, నీ గృహం బట్టి దేవుని వాక్యం అన్యులకి ప్రదర్శించబడే వ్యక్తి అవుతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి అలా ప్రదర్శిస్తున్నావా దేవుని వాక్యాన్ని? రెండో మాట, దేవుని వాక్యాన్ని ప్రదర్శించడం అంటే కేవలం గోడల మీద వాక్యాలను చూపిస్తే సరిపోదు. ఇంట్లో ఉన్న మనం కూడా ఎలా బ్రతకాలంటే దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. ఇప్పుడు చెప్పండి, 5 మాటలు చెప్పాను, మర్చిపోకుండా చెప్పాలి. దేవుని వాక్యం ఎక్కడ ఉంచుకోవాలి మనం? హృదయంలో. హృదయంలో ఉంచుకోవడం వలన వేటి మీద జయం? 3. 1 పాపం మీద జయం సాధిస్తాము, 2 సాతాను మీద విజయం సాధిస్తాం, 3 లోకం మీద విజయం సాధిస్తాం. రెండోది, దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? కంటి ముందు ఉండాలి. అంటే ఎలా నడవాలి మనం? వాక్యాన్ని ముందు పెట్టుకుని నడవాలి.
మూడోది, పిల్లలకి మనం ఏం చెప్పాలి? దేవుని మాటల గురించి వాళ్ళకి చెప్పాలి. ప్రియులారా, వారికి మనం నేర్పించాలి. నాలుగోది, దేని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి? వాక్యం గురించి మాట్లాడుకోవాలి. ఐదోది, మన కుటుంబంలో దేన్ని ప్రదర్శించాలి? వాక్యాన్ని ప్రదర్శించాలి. ఎలాంటి కుటుంబం? దీవించబడిన కుటుంబమా కాదా? నేను అంటాను, ఎలాగ ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబములో పరలోకపు సువాసన ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉంచుకుంటావో, నీ కళ్ళ ముందు వాక్యం ఉంచుకుంటావో, నీ పిల్లలకు ఈ లోక చదువుల కంటే దేవుని గురించిన ఈ చదువు ఎప్పుడైతే చెప్తావో, ఎప్పుడైతే దేవుని గురించే మాట్లాడుకుంటూ ఉంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఇతరులకి ప్రదర్శిస్తూ ఉంటావో, నీ కుటుంబములో నుండి నీ వీధిలో ఉన్నవారికి పరలోకపు సువాసన వస్తుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఓహో, కుటుంబం అంటే ఎలా ఉండాలన్నమాట, ఇల్లు అంటే ఎలా ఉండాలన్నమాట, భర్త అంటే ఎలా ఉండాలన్నమాట, భార్య అంటే ఎలా ఉండాలన్నమాట, పిల్లలంటే ఎలా ఉండాలన్నమాట. ఇవన్నీ నీ వీధిలో ఉన్నవారు, నీ బంధువులు ఎక్కడో కాదు, నిన్ను నీ కుటుంబాన్ని చూసి నేర్చుకుంటారు. నిజం చెప్పండి, మనం నేర్పించే కుటుంబంలా ఉన్నామా, తిట్టించుకునే కుటుంబంలా ఉంటామా? కొంతమంది అంటారు, ఏమి ఇల్లండి బాబు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వినిపిస్తానే ఉంటుందండి, ఆ ఇంటిని చూపిస్తా చెప్తారు. ఏమి వద్దు, దేవునితో మాట్లాడుదాము. దేవా, నా కుటుంబాన్ని దీవించటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు? దేవుడే. ఆ భార్యాభర్తలను దీవించేది ఎవరు? దేవుడే. దేవా, నువ్వే కదా నన్ను దీవించాల్సింది, నీ దీవెనలోనే కదా నేను నడవాల్సింది. అలా నేను దీవించబడాలంటే నీ హృదయం నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుంటాను, నీ వాక్యము నా కంటి ముందు ఉంచుకుంటాను. నీ వాక్యం గురించి ఎవరికి నేర్పిస్తాను? నా పిల్లలకు నేర్పిస్తాను. నీ వాక్యం గురించి ఎప్పుడు మేము ఏం చేస్తామో మాట్లాడుకుంటాము. ఐదవదిగా, మేము అనేకులకు మా ఇంట్లోనే కాదు మా జీవితాల్లోనూ వాక్యాన్ని ప్రదర్శించే కుటుంబంలాగా ఉంటాము అని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ముగిస్తూ నేను మాట చెప్తున్నాను, ఈ మాటలు విన్నప్పుడు మీ ఇంట్లో ఎవరో మారు మనసు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీకు గుర్తొచ్చినప్పుడు, అరేరే, ఇలాంటి వాళ్ళు మారకుండా నా ఇల్లు ఎలా ఎక్కడ ఉంటుందని అనిపిస్తుంది కదా? అనిపించదంటారా? నువ్వు మారేవు, కానీ నీ కుటుంబంలో భర్త మారలేదు, లేక నీ కూతురు మారలేదు, లేక నీ కుమారుడు మారలేదు. అప్పుడు ఇదంతా సాధ్యమవుతుందా? అవ్వదు. అప్పుడు నువ్వేమనుకోవాలంటే, ఎవరైతే మారు మనసు లేని వారు ఉన్నారో వారి కోసం నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలు మార్పు లేకపోతే వాళ్ళ కోసం రోధించండి, వాళ్ళ కోసం ఏడవండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నిరుత్సాహపడకండి, అధైర్యపడకండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన యవ్వన వయసులోనే భయంకరమైన పాపంలో పడ్డాడు. ఆయన పేరు అగస్టిన్. చెప్పండి, ఆయన పేరేంటి? అగస్టిన్. భయంకరమైన యవ్వన వయసులోనే భయంకరమైన పాపంలో పడ్డాడు. యవ్వన వయసులోనే ప్రియులారా, అతను వ్యభిచారపు పాపంలో పడిపోయాడు. అతను చాలా చిన్న వయసులో ఉండగానే భయంకరమైన తప్పిదాల్లో చిక్కుకొని పోయాడు. అయితే అలాంటి వ్యక్తి కోసం వాళ్ళ తల్లి మానకుండా ప్రార్థన చేసేదట. ఎలాగండి? మానకుండా ప్రార్థన చేసేది. ఆవిడ పేరు మౌనిక. మౌనిక కాదు, మోనిక. చెప్పండి, ఆవిడ పేరు మోనిక. వాళ్ళ తల్లి అయిన మోనిక ఎప్పుడూ ప్రార్థన చేసేదట, ప్రభువా, నా కుమారుడు తప్పిపోయాడయ్యా, మారు మనసు లేదయ్యా, లోకజ్ఞానం ఉంది కానీ నీ జ్ఞానం లేదయ్యా, భయంకరంగా తప్పిపోయాడయ్యా, సహాయం చేయ ప్రభువా అని ఆమె ప్రార్థన చేసేదట. అయితే ఆమె చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు రాలేదు. కానీ కొన్ని సంవత్సరాల ప్రార్థన అయిన తర్వాత ఆమె ఎడతెగక మానక తన కుమారుడు కోసం ప్రార్థన చేయగా ఒకానొక రోజున దేవుడు దర్శించాడు. ఆ పాపాత్ముడైన అగస్టిన్ని దేవుడు క్షమించాడు. ఆ పాపికి ఆయన మారు మనసిచ్చాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అయితే అతను మారు మనసు పొందిన తర్వాత
ఆ వీధిలో నడుచుకుంటూ వెళుతుంటే ఇంతకుముందు ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఆవిడ వెనకాల నుంచి పిలుస్తుందంట, అగస్టిన్ అగస్టిన్ నేను అని అంటుందంట. అప్పుడు అతను వెనక్కి తిరిగి, నువ్వు నీలాగే ఉన్నావేమో, నువ్వేనేమో కానీ నేను మాత్రం నేను కాదు, ఇంతకు ముందున్న వ్యక్తిని నేను మార్పు చెందాను. నువ్వే కానీ నేను కాదు, ఇంకా నీకు నాకు ఏ సంబంధము లేదు. ఆ అగస్టిన్ అంటాడు ఏమనంటే, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను సిలువ దగ్గరికి కొట్టుకుంటూ వచ్చానన్నాడు ఆయన. ఆయనకి పెద్దలందరూ కలిసి ఒక బిరుదు ఇచ్చారు. ఏంటా బిరుదంటే పరిశుద్ధుడైన అగస్టిన్. పరిశుద్ధుడైన అగస్టిన్ అనే పేరు అలా పొందుకోగలిగాడు అనంటే అతని జీవితాన్ని మార్చింది ఎవరో తెలుసా? దేవుడు. అయితే అలా మార్చడానికి ప్రార్థించింది ఎవరు? వాళ్ళ తల్లి. మళ్ళీ చెప్తున్నా, నీ కూతురు ఎంతైనా చదువుకోవచ్చు, లేకపోతే ఎంత పెద్దింటికైనా కోడలుగా వెళ్ళొచ్చు, లేక నీ కుమారుడు ఎంత పెద్ద చదువు అన్నా చదువుకోవచ్చు, ఎంత పెద్ద ఉద్యోగమైనా చేయొచ్చు, ఎంత గొప్పగైనా ఎంత మంచి ఉద్యోగమైనా వ్యాపారమైనా చేయొచ్చు, కానీ మారు మనసు లేకపోతే అతను మరణిస్తే నరకమే వెళతాడు. గుర్తుపెట్టుకో ఈ మాటలు. మౌనికలా ప్రార్థించు. నీ ప్రార్థన దేవుడు వినకుండా పోడు. దేవుణ్ణి అడుగు, దేవా నాకు సహాయం చేయండి, నన్ను మార్చిన దేవా నా పిల్లను, నా కుమార్తెను, నా కుమారుణ్ణి మార్చండి, మారు మనసునివ్వండి, నీలో ఎదగడానికి సహాయం చేయండి అనంటే నీ కుమారుడు నీ కుమార్తె దేవునిలోనూ ఎదుగుతారు. ప్రియులారా, వారు అన్ని విషయాల్లోనూ ఎదుగుతారు. అప్పుడు మీ పిల్లలకు మీరున్నా లేకపోయినా ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. ఒక పాపాత్ముడైన అగస్టిన్ను పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చబడ్డానికి గల కారణం ఆమె తల్లి చేసిన ప్రార్థన. మరి నువ్వు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఆలోచించు. ప్రశ్నించుకుంటూ ఆలోచిస్తూ దేవుని సహాయం మనం కోరుకుందాము. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక.